అప్పుడు సంజయుడు పలికాడు, చింతాకాంతుడైన కన్నులయందు అశ్రువులు దాల్చి కృపాపూర్ణుడైనట్టి అర్జున్ని చూచి మధుసూదనుడు ఈ విధంగా పలికాడు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీకీ కల్మషం ఎచ్చడి నుండి ప్రాప్తించినది? జీవితపు విలువలు ఎరిగిన మనుజునకు ఇది అర్హం కానట్టిది. ఇది ఉన్నత లోకాలను లభింపచేయదు, పైగా అపకీర్తిని కలిగించును. పృథకుమార, పతనకారక నపుంసకత్వమునకు లొంగకము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి హృదయ దుర్బలతను విడనాడి వెంటనే లెమ్ము. ఇప్పుడు అర్జునుడు పలికెను, ఓ శత్రుసంహార, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణాలతో యుద్ధమునందు ఎదుర్కొనగలను? గురువులైన మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు ఈ సమస్తమును రక్తపంకిములగును. వారిని జయించుట ఉత్తమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. ధృతరాష్ట్రుని తనయులను చంపినచో మేమిక జీవించుట వ్యర్థము. అయినప్పటికీ వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. కార్పణ్య దోష కారణముగా నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోతిని. ఏది నాకు ఉత్తమమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. హే కృష్ణ, ఇంద్రియాలను శోషింపచేయునటువంటి ఈ శోకమును తొలగించుకుని మార్గము నేను గాంచలేకున్నాను. దేవతలు స్వర్గాధిపత్యం వలె సంపత్ సమృద్ధమును మరియు శత్రురహితమును అగు రాజ్యమును దరిద్రిపై సాధించినను ఈ శోకము నేను తొలగించుకోజాలను. అప్పుడు సంజయుడు పలికెను, శత్రువులను తపింపచేయు అర్జునుడు ఆ విధంగా పలికి పిదప శ్రీకృష్ణునితో, గోవింద, నేను యుద్ధమును చెయ్యను అని పలికి మౌనం వహించెను. భరతవంశీయుడా, ఇరుసేనల నడుమ శ్రీకృష్ణుడు నవ్వుచున్నవాని వలె ఆ సమయమున దుఃఖితుడై అర్జునుడితో ఇట్లు పలికెను. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలికాడు, ప్రజ్ఞను గూడి పలుకులను పలుకుచూనే నువ్వు దుఃఖింపదగని విషయము గురించి దుఃఖించుచున్నావు. పండితులైన వారు జీవించి ఉన్నవారి గురించి కానీ మరణించి ఉన్నవారి గురించి కానీ దుఃఖింపరు. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ నిలిచి ఉండని సమయమేదియూ లేదు. అలాగని భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. దేహదారి దేహమునందు బాల్యం నుండి యవ్వనమునకు, యవ్వనము నుండి ముదుసలి ప్రాయునకు క్రమంగా చనురీతి మరణాంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడైన వాడు మోహం నొందడు. కౌంతేయ, తాత్కాలికమైనట్టి సుఖదుఖాలు రాకయు కాలక్రమణ వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరతవంశీయుడా, ఇంద్రియానుభవం వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలత నొందక సహించుటను మనుజుడు నేరవలను. ఓ మానవ శ్రేష్ఠుడైన అర్జున, సుఖదుఖాలచే కలత నొందక ఆ రెండిటిని యందు ధీరుడై నిల్చువాడు
నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. అసత్తునకు అనగా భౌతిక దేహమునకు ఉనికి లేదనియు, మరియు నిత్యమైనది దానికి అనగా ఆత్మకు మార్పు లేదనియు సత్యదృష్టులైన వారు నిర్ణయించి ఉన్నారు. ఆ రెండిటి తత్వమును బాగుగా అధ్యయనం చేసి వారి విషయమును ధృవీకరించిరి. శరీరమంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నశింపు లేనటువంటిదని నువ్వు తెలుసుకునుము. అట్టి ఆ వినాశి అయిన ఆత్మను నశింపచేయుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. అవినాశియు అపరిమితుడు. నిత్యుడగు జీవుని దేహం తప్పక నశించియే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నువ్వు యుద్ధం చెయ్యుము. శివుడు చంపువాడని తలచువాడు గాని, చంపవడు వాడినని భావించువాడు గాని జ్ఞానవంతులు కారు. ఎలా అనగా ఆత్మ చంపదు మరియు చంపబడదు. ఆత్మ ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మించదు. జన్మరహితమును నిత్యము శాశ్వతము పురాతనము అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. ఓ పార్థ, ఆత్మ నాశనం లేనిదయు నిత్యమైనదయు పుట్టుక లేనిదయు అవ్యమైనదయు తెలిసినవాడు ఎవరిని ఎట్లు చంపును లేదా చంపించును? మనుషుడు పాత వస్త్రములను విడిచి నూతన వస్త్రములు ధరించున్నట్లే ఆత్మ కూడా జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను పొందుచున్నది. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడపబడదు, వాయువుచే శోషింపబడదు. ఛేదింపబడదు, కరగబడదు, దహింపబడదు, శోషింపబడదు. ఇది వీలు కానటువంటిది. అది నిత్యమును సర్వత్రా వ్యాపితము, మార్పురహితము, అచంచలము, సనాతనము అయి ఉన్నది. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడినది. ఈ విషయం తెలిసిన పిమ్మట దేహమును గురించి నువ్వు చింతింపరాదు. ఓ మహాబాహు, ఒకవేళ నువ్వు ఈ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచు మరణించునని తలచి ఉన్నట్లయితే దుఃఖించుటకు ఎట్టి కారణము నీకు లేదు. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరియు మరణించిన వాడికి జన్మము తప్పదు. కావున అనివార్యమైన ఇటువంటి విద్యుత్ ధర్మ నిర్వహణమందు నువ్వు దుఃఖింపరాదు. సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనపడక, మధ్యలో కనపడి, నశించిన పిమ్మట తిరిగి కనపడక ఎందురు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమి కలదు? కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దానిని అద్భుతమైనదిగా శ్రవణం చేయుదురు. ఇంకొందరు శ్రవణం చేసినను దాని గురించి ఏమాత్రము తెలియకుందురు. ఓ భరతవంశీయుడా, దేహమందు వసించు దేహి ఎన్నడూ చంపబడడు. కావున ఏ జీవిని గురించి నువ్వు దుఃఖించుట తగదు. క్షత్రియునిగా స్వధర్మము అనుసరించి ధర్మం కొరకే యుద్ధం చేయుటకు కన్నా శ్రేయోదాయకమైనది మరి ఒకటి లేదని నువ్వు గ్రహించవలను. కావున సంశయించవలసిన పని అవసరమే లేదు. యుద్ధం చెయ్యము. స్వర్గ ద్వారములను తెరచునటువంటి యుద్ధ అవకాశమును కోరకనే అప్రయత్నముగా పొందినటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. ఓ
ఒకవేళ నువ్వు నీ స్వధర్మమైన యుద్ధమును చెయ్యకపోయినచో ధర్మము తప్పినవాడివై నిక్కముగా పాపము పొందగలవు. ఆ విధంగా యోధుడు అనే కీర్తిని నువ్వు పోగొట్టుకుందువు. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుందురు. గౌరవనీయుడైన వానికి అపకీర్తి ఉన్నదని మరణం కన్నను దారుణమైనది. నీ పేరు ప్రతిష్టలో అందు గొప్ప గౌరవం కలిగి ఉన్న సైన్యాధిపతులు భయం చేత నువ్వు యుద్ధరంగం నుండి వెళ్ళిపోయావని తలచి నిన్ను చులకనగా చూచెదరు. శత్రువులు నిన్ను పలు నిర్దయవాక్యాలతో వర్ణించుచు నీ సామర్థ్యమును నిందించుదురు. అంతకన్నను నీకు దుఃఖకరమైన వేరేది కలదు? కుంతి తనయ, నువ్వు యుద్ధరంగమున చంపబడిన స్వర్గమును పొందుటయే లేదా యుద్ధము జయించి రాజ్యమును అనుభవించుటయో జరగగలదు. కావున కృతనిశ్చయుడవై లేచి యుద్ధమును చెయ్యుము.